మహబూబ్ నగర్ నల్గొండ జిల్లాలోని పుష్కర ఘాట్లను ఓసారి చూద్దాం. మహబూబ్ నగర్ జిల్లాలోని పుష్కర ఘాట్లు. బీచుపల్లి హైదరాబాద్ నుండి 163 కిలోమీటర్లు. హైదరాబాద్ బెంగళూరు హైవేపై జడ్చర్ల కొత్తకోట దాటాక ఇటిక్యాల మండలం ఎర్రవల్లి దగ్గర ఉంటుంది. బీచుపల్లిలో ఆంజనేయ స్వామి ఆలయం, నిజాం కోట ప్రముఖ ప్రదేశాలు. మాగనూరు కృష్ణఘాట్ తెలంగాణలో మొదటి ఘాట్ ఇది. హైదరాబాద్ నుంచి 183 కిలోమీటర్లు. రాయచూర్ హైవేపై మక్తల్ మీదుగా మాగనూరు మండలం కృష్ణగ్రామం చేరుకోవచ్చు. ఇక్కడ క్షీరలింగేశ్వర స్వామి ఆలయం, దత్తాత్రేయ ఆలయం, లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం, నరసింహస్వామి ఆలయం దర్శించుకోవచ్చు. గొందిమల్ల ఘాట్ హైదరాబాద్ నుంచి 231 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆలంపూర్ మండలంలో చౌరస్తా నుంచి 21 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బెంగళూరు హైవేపై జడ్చర్ల, కొత్తకోట, ఎర్రవల్లి మీదుగా గొందిమల్ల చేరుకోవచ్చు. ఇక్కడ ప్రఖ్యాత శక్తిపీఠం జోగులాంబ ఆలయం, బాలబ్రహ్మేశ్వరాలయం, జుంకాలేశ్వరి ఆలయం దర్శించుకోవచ్చు. సోమశిల ఘాట్ కొల్లాపూర్ మండలంలో ఉన్న విఐపి పుష్కర ఘాట్ ఇది. హైదరాబాద్కు 209 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఘాట్. జడ్చర్ల, నాగర్ కర్నూల్, కొల్లాపూర్ మీదుగా సోమశిల చేరుకోవచ్చు. ఇక్కడ సోమేశ్వరాలయం, సంగమేశ్వరాలయం, వెంకటేశ్వరాలయం, సింగోటం లక్ష్మీ నరసింహస్వామి ఆలయం దర్శించుకోవచ్చు. నందిమల్ల ఘాట్ జూరాలకు దగ్గరలో ఆత్మకూరు మండలంలో ఉన్న ఘాటిదే. హైదరాబాద్కు 165 కిలోమీటర్ల దూరంలో ఉంది. జడ్చర్ల, మహబూబ్ నగర్, దేవరకద్ర, ఆత్మకూరు మీదుగా చేరుకోవచ్చు. కొత్తకోట, ఆత్మకూరు మీదుగా మరో రూట్ కూడా ఉంది. నందిమల్లలో మన్యంకొండ వెంకటేశ్వర ఆలయం, ఆత్మకూరు సంస్థానం, చంద్రగఢ్ కోట, ఆత్మకూరు శివాలయం దర్శించుకోవచ్చు. నది అగ్రహారం ఘాట్ గద్వాల మండలంలో ఉన్న ఘాటిది. హైదరాబాద్కు 184 కిలోమీటర్ల దూరం. జడ్చర్ల, కొత్తకోట, ఎర్రవల్లి, గద్వాల మీదుగా నది అగ్రహారం చేరుకోవచ్చు. గద్వాలలోని చెన్నకేశవ ఆలయం, సోమనాద్రి కోట, సాయిబాబా ఆలయం, అయ్యప్ప ఆలయం, మల్డకల్ స్వయంభూ వెంకటేశ్వర ఆలయం, గద్వాల జములమ్మ ఆలయం దర్శించుకోవచ్చు. పెద్ద చింతరేవుల ఘాట్ ధరూర్ మండలంలో ఉన్న ఘాటిదే. హైదరాబాద్కు 192 కిలోమీటర్ల దూరం. జడ్చర్ల, కొత్తకోట, ఎర్రవల్లి, గద్వాల మీదుగా చేరుకోవచ్చు. మరో దారి రాయచూర్ నుంచి థరూర్, జూరాల మీదుగా ఉంది. ఇక్కడ ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకోవచ్చు. పాతాళగంగ ఘాట్ ఆమ్రాబాద్ మండలంలో శ్రీశైలం ప్రాజెక్టు ఎడమగట్టును ఆనుకుని ఉండే ఘాటిదే. హైదరాబాద్ నుంచి 212 కిలోమీటర్ల దూరం. కట్టాల్, ఆమన్గల్, కల్వకుర్తి, డిండి, మన్ననూర్ మీదుగా పాతాళగంగ చేరుకోవచ్చు. మరో మార్గంలో శ్రీశైలం వైపు నుంచి సున్నిపెంట మీదుగా కూడా రావచ్చు. ఇక్కడ మల్లెల తీర్థం, అక్క మహాదేవి గుహలు, కదిలివనం, ఉమామహేశ్వరం దర్శించుకోవచ్చు. నల్గొండ జిల్లాలో ఉన్న ఘాట్లు నాగార్జున సాగర్ శివాలయం ఘాట్ హైదరాబాద్ నుంచి 150 కిలోమీటర్ల దూరం. సాగర్కు 12 కిలోమీటర్ల దూరంలో సమ్మక్క సారక్క గద్దె దగ్గరలో వాహనాలను ఆపేస్తారు. వాడపల్లి శివాలయం ఘాట్ హైదరాబాద్ నుంచి 185 కిలోమీటర్ల దూరం. రైల్లో వచ్చే భక్తులు విఘ్నపురంలో దిగాలి. ఇక్కడ మీనాక్షి అగస్తేశ్వర స్వామి, లక్ష్మీ నరసింహస్వామి ఆలయాలను దర్శించుకోవచ్చు. మఠంపల్లి ఘాట్ ఇక్కడ కుడి, ఎడమ ఘాట్లు ఉన్నాయి. హైదరాబాద్ నుంచి 185 కిలోమీటర్లు. హుజూర్ నగర్ నుంచి 25 కిలోమీటర్ల దూరం ఉంటుంది. పానగల్ ఛాయసోమేశ్వర ఘాట్ నల్గొండ కేంద్రానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఛాయసోమేశ్వర ఘాట్ హైదరాబాద్కు 125 కిలోమీటర్ల దూరం. ఇక్కడ ఛాయసోమేశ్వర ఆలయాన్ని దర్శించుకోవచ్చు. కనగల్ దర్వేష్పురం ఘాట్ కనగల్ మండలంలో ఎల్లమ్మ ఆలయం దగ్గరలో ఉంది. హైదరాబాద్ నుంచి 135 కిలోమీటర్ల దూరం. నల్గొండ నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దేవరకొండ పెద్దమునిగల్ ఘాట్ హైదరాబాద్ నుంచి 135 కిలోమీటర్లు. ఇక్కడ తుల్జా భవానీ ఆలయాన్ని దర్శించుకోవచ్చు. బుగ్గమాధారం ఘాట్ హైదరాబాద్ నుంచి 200 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. హుజూర్ నగర్ నుంచి 32 కిలోమీటర్లు, మేళ్ల చెరువు నుంచి 21 కిలోమీటర్లు ఉంటుంది. అడవిదేవులపల్లి ఘాట్ హైదరాబాద్ నుంచి 190 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దామరచెర్ల నుంచి 20 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ సూర్య దేవాలయాన్ని దర్శించుకోవచ్చు.